అండ్ ఇదిగోండి ఈయన పేరు విజయ్, మనకి మహీంద్రా సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఈయన హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. హాయ్ అండి. ఓకే ఓకే ఇప్పుడు ఈయన ఇంట్రడక్షన్ ఇస్తారు చూడండి. బండి గురించి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది మనకైతే పూర్తిగా తెలియదు, ఆయన మాటలోనే విందాం. ఓకే అండి. హాయ్ అండి, నా పేరు విజయ్ అండి. నేను ఆటోమోటివ్స్ విజయవాడలో చేస్తాను, సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేస్తాను. నేను బొలెరోలో ఏ వేరియంట్ కావాలన్నా సరే 1.3 కాడ నుంచి 2.0 వరకు కూడా ఏ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మన స్టాండ్స్కి కానీ మన క్యాప్టివ్ కస్టమర్స్కి కానీ అందరికీ కూడా మనం ఆ వెహికల్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ప్రజెంట్ మనకి ఏంటంటే మన వినోద్ అన్న గారు ఏంటంటే ఎప్పటి నుంచో కూడా 2.0 VXI వెహికల్ కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి, నాకు వెహికల్ ఒకసారి తీసుకొస్తేనేంటి కొంచెం దానికి సంబంధించిన వీడియో తీస్తా అని చెప్పారు. సో దానికి కావాల్సింది మంచి ఈ బొలెరో వెహికల్ 2.0లో మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయండి. ఆ 4 వేరియంట్స్ ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి LX ఒకటి, MXI ఒకటి, SXI ఒకటి, VXI ఒకటి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ VXI. ఈ VXIలో ఏంటంటే మనకి AC ఫ్యూచర్ ఉంటుంది, మనకి బ్లోయర్స్ ఉంటాయి, GPS IMAX టెక్నాలజీ ఉంటుంది. ఇవి మనకి టాప్ ఎండ్లో ఉండే కనుక మొత్తంగా ఉండేది. సేమ్ ఇదే వెహికల్ చాయిస్ ఏమీ మారదు, టైర్స్ కూడా ఏమీ మారవు, మొత్తం అన్నీ కూడా ఇలాగే ఉంటుంది వెహికల్. దానిలో స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి LX ఉంటుంది. LX వేరియంట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వేరియంట్ ఉంటుంది. MXI అని ఒక వేరియంట్ ఉంటుంది. ఆ MXI వేరియంట్లో ఏంటంటే GPS ఓన్లీ, సీట్ హైట్ అడ్జస్టబుల్ ఒకటి, మనకి లైట్లు ఒకటి, ఫ్రంట్ టర్న్ సేఫ్ లైట్స్ ఉంటాయి. ఈ టర్న్ సేఫ్ లైట్ MXIలో వచ్చేది ఏంటి అంటే ఈ టర్న్ సేఫ్ లైట్స్ ఒకటి, సీట్ హైట్ అడ్జస్టబుల్ ఒకటి, మళ్ళీ GPS ఒకటి వస్తుంది. MXI వచ్చేసి SXI అని ఒక వేరియంట్ ఉంది. ఆ SXI వేరియంట్లో ఏమేమి వస్తుంది అంటే ఓన్లీ GPS కండిషన్ ఒకటే వస్తుంది, మళ్ళీ AC ఒకటి వస్తుంది, లోపల AC ఒకటి వస్తుంది. LXలో ఏంటంటే అసలు ఈ వేరియంట్స్ ఏమీ రావు, నార్మల్ వెహికల్ అంతా కూడా సేమ్ ఇదే కండిషన్లో ఉంటుంది, సేమ్ ఇదే కండిషన్లో ఉంటుంది. ఇప్పుడు టాప్ ఎండ్ వేరియంట్లో మీకు ఏమేమి ఇచ్చారనేది ఒకసారి నేను బ్రీఫ్గా చూపిస్తాను. ఒకసారి రండి. ఇవేంటంటే ఫస్ట్ మనకి సీట్ అడ్జస్టబుల్ అంటే మనకి ఇలా ఉంటుంది, అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, కిందకి పైకి అనేది అడ్జస్టబుల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రతి వెహికల్లో కూడా మనకి అడ్జస్టబుల్ ఉంటుంది, కానీ ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకునేది. కానీ దీనికి ఏంటంటే 6 వే అడ్జస్టబుల్ ఉంటుంది. 6 వే అడ్జస్టబుల్ అంటే మనం కూర్చోడానికి మనకు కాన్ఫిడెంట్గా బ్యాక్కి మనకి కొంచెం ఇది అవడానికి కూడా పైకి కిందకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ బ్లోయర్లో అనేది LXలో ఉంటుంది, VXలో ఉంటుంది, MXIలో ఉంటుంది, SXIలో అన్నింటిలో కూడా ఈ బ్లోయర్ కంటెంట్ అనేది వస్తుంది. బట్ కానీ ఏంటంటే మనకి VXలో ఏంటంటే ఇవి AC ఒకటే వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ అంటే VX, AC కండిషన్ అనేది VX అనేది ఈ టాప్ ఎండ్ వేరియంట్ ఉంటుంది. ఈ 2.0 ఏంటంటే మనకి బ్యాటరీ కట్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది. మనకి ఎప్పుడన్నా మనం లాంగ్ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనకి బ్యాటరీ కట్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆ బ్యాటరీ మీద ఎటువంటి ఒత్తిడి ఏమి పడకుండా ఉండడానికి కూడా బ్యాటరీ కట్ ఆఫ్ అనేది ఒకటి ఇస్తారు. మనకి ఏదన్నా మనం ఆదమరిచి ఏమన్నా లైట్లు ఏమన్నా ఆన్ చేసి ఉన్నప్పుడు ఆ బ్యాటరీ పవర్ తీసుకోకుండా ఉండడానికి ఆ బ్యాటరీ కట్ ఆఫ్ అనేది ఇస్తారు మనకి. సో దానికి అది ఉపయోగపడుతుంది. సో ఈ టాప్ ఎండ్ వేరియంట్ ఇది ఉంటుంది. మనకి తొట్టి లెంత్ వచ్చేసి 10 feet ఉంటుంది సార్. ఇది మనకి ఈ చాయిస్ వచ్చేసి టైర్ సైజ్ వచ్చేసి మనకి 16 inches టైర్ సైజ్ ఉంటుంది. మనకి సేఫ్టీ రాడ్స్ ఇస్తారు. సేఫ్టీ గార్డ్స్ అనేది అండర్ బాడీ సేఫ్టీ, సైడ్ అండర్ బాడీ, బ్యాక్ అండర్ బాడీ అని చెప్పేసి సేఫ్టీ గార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. మనకి దీనికి ఇలా వస్తాయి. రేస్ సెన్సార్ పార్కింగ్స్ మనకి దీనికి ఇదో ఉంటాయి. హాలోజన్ ల్యాంప్స్ కూడా బాగుంటుంది, మనకి ఫ్రంట్ కూడా ఇస్తారు మనకి హాలోజన్ ల్యాంప్స్ కూడా. సో అన్ని విధాల మనకి వెహికల్ అయితే కనుక 2.0 మార్కెట్కి నెంబర్ 1 వెహికల్ సార్. ఇప్పుడు బయట మార్కెట్లో దీనికి ఎంత లోడ్ వేస్తున్నారన్న? మార్కెట్ లోడ్ అయితే కనుక మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్లో ఎవరో కూడా ఒక 4 tons నుంచి 5 tons వరకు మార్కెట్ లోడ్ వేస్తున్నారు దీనికి. అయితే అది మనం చెప్పకూడదు, మనం ప్రిఫర్ చేయకూడదు. కస్టమర్ ఏదని బట్టి వాళ్ళు ఇచ్చేది బట్టి ఇస్తాం. మనం ఇచ్చేది ఏంటంటే 2.0 వరకు వాళ్ళు ఇస్తాము. మార్కెట్ నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో అది వరకే మనం చెప్తాం, అది వరకే చేస్తాం. ఓకే, మీకు తెలిసినంత వరకు ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చారు బండి తోలిన వాళ్ళు? బండి తోలి వరకు మనకు తెలిసినంత వరకు అయితే ఫీడ్బ్యాక్ అయితే మనకు పక్కా కూడా మైలేజ్ మాత్రం 15 మైలేజ్ వస్తుంది అంటున్నారు. మనం ఇక్కడ ఈ మైలవరంలోనే దగ్గర మనం ఈ 2.0 వెహికల్స్ 6 వెహికల్స్ ఇచ్చాము. ఆ 6 వెహికల్స్ కూడా ప్రతి కస్టమర్ కూడా ఏవైతే ఉన్నారో మనకి 15 మైలేజ్ వస్తుంది. మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అసలు లోడింగ్ విషయంలో కానీ, ఎలక్ట్రానిక్ కానీ, రావడం కానీ, పికప్ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పి మనకి చెప్పారు. సో ఈ బండిలో మీకు ఏమైనా నెగిటివ్ రివ్యూస్ ఎప్పుడైనా వచ్చినాయా? నెగిటివ్ రివ్యూస్ అనేది ఎక్కడ కూడా మాకు రాలేదండి. ఇప్పుడు దాకా అసలు ఎక్కడ కూడా రాలేదు. మా వరకు అయితే ఇప్పుడు దాకా నెగిటివ్ రివ్యూస్ ఏ కస్టమర్ కూడా ఇప్పుడు దాకా 2.0 వెహికల్ గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఒక్కది కూడా రీజన్ అనేది చెప్పలేదు. ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ అనేది డ్రైవర్ సేఫ్టీ.
ఈ బొలెరో పికప్స్ కున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ డ్రైవర్ సేఫ్టీ. అవును, ఈ బానెట్ వల్ల డ్రైవర్ సేఫ్టీ ఉంటుంది. కమర్షియల్ వెహికల్స్ లో ఇంతవరకు కూడా ఇట్లాంటి డ్రైవర్ సేఫ్టీ అనే వెహికల్స్ దేనికి లేదు. ఏదైనా ఇంపాక్ట్ తగిలినా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది మన దాకా రాదు. అవును, అది మన దాకా రాకుండా మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. మనం బాగుంటే మనం 10 బళ్ళు తీసుకోగలుగుతాం. మనకి ఏదైనా ఇంపాక్ట్ తగిలి మనదైతే మనం ఏం తీసుకోలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే మన డ్రైవర్ సేఫ్టీకి మనకి ఇంపాక్ట్ డ్రైవర్ సేఫ్టీ వెహికల్. ఓకే ఓకే, అర్థం. అది మెయిన్ థింగ్. హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇలా ఉంటుంది. నైట్ టైం కూడా లైట్. ఈ లైట్ ఏంటండి? ఇది టర్న్ సేఫ్ లైట్స్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి యూటర్న్ తిరిగినప్పుడు మనకి ఈ లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి. మనకి ఏదన్నా 45 degrees మనకి తిరిగినా సరే మనకి ఏంటంటే రాయి ఏదైనా కనపడిన వస్తువు ఏదైనా ఆటోమేటిక్గా లైట్ వెలిగి సైడ్కి చూపిస్తాం. సైడ్కి లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ టర్నింగ్, రైట్ అయితే రైట్ టర్నింగ్ మీకు కనబడతా ఉంటుంది. ఇప్పుడు అన్ని బళ్ళలో ఇస్తారా ఇది? ఇది టాప్ ఎండ్ వేరియంట్ ఒకటి వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ ఒకటి వస్తుంది. ఎంఎక్స్ఐలో ఒకటి వస్తుంది. ఎంఎక్స్ఐకి ఏంటంటే మీకు ఏసీ రాదు, కాకపోతే అన్ని ఫీచర్స్ వస్తాయి. సీట్ హైట్ అడ్జస్టబుల్ వస్తుంది మనకి. ఈ టర్న్ సేఫ్ లైట్స్ వస్తాయి. ఐమాక్స్ కూడా వస్తుంది. ఐమాక్స్ లో మీకు చాలా చాలా ఫీచర్స్ అనేవి ఐమాక్స్ లో చాలా బాగున్నాయి. అవి తర్వాత ఎప్పుడైనా చూపిద్దరు. ప్రస్తుతానికి ఇవి ట్యూబ్ టైరా ట్యూబ్లెస్ టైర్స్? ఈ ట్యూబ్ టైర్ వస్తుంది. ట్యూబ్లెస్ ఉండదు. ట్యూబ్లెస్ రావు. ట్యూబ్లెస్ ఎప్పుడు కూడా రావు అసలు. ట్యూబ్లెస్ అనేది ఎప్పుడూ రావు. బొలెరోలో ట్యూబ్లెస్లు ఉన్నాయి అసలు? ట్యూబ్లెస్ అనేది ఎందుకంటే కమర్షియల్ వెహికల్స్కి ఎక్కువ ట్యూబ్లెస్ అనేది వాడరు, ట్యూబే వాడతారు. ఎందుకంటే లోడింగ్ సంబంధించింది కదా, ట్యూబ్లెస్ అనేది వాడరు. ఇప్పుడు ఈ బళ్ళు ఉపయోగపడదు. కొత్తగా మ్యాక్స్ టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చారు కదా, అదేంటి అసలు మ్యాక్స్ టెక్నాలజీ అంటే? మ్యాక్స్ అంటే పెద్ద మ్యాక్స్ అంటే ఎక్కువ కూడా బొలెరో మ్యాక్స్ అనేది సంబంధించింది అంటే ఎక్కువగా మ్యాక్స్ అంటే అన్నిటిలో మ్యాక్స్ పర్ఫార్మెన్స్, మ్యాక్స్ టెక్నాలజీ. మ్యాక్స్ అంటే పెద్ద అని మాక్సిమం ఉన్నంత వరకు మ్యాక్స్ టెక్నాలజీ, మ్యాక్స్ పర్ఫార్మెన్స్ అనే ఏదైనా కానీ మ్యాక్స్ లో చాలా కంటెంట్ అనేది ఎక్కువ. ఇప్పుడు దీంట్లో జీపీఎస్ సిస్టమ్ ఉంది కదా మనకి, ఆ జీపీఎస్ లో మనకి ఏమేమి చూపిస్తుంది అండి? ఆ జీపీఎస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వెహికల్ హెల్త్ కండిషన్ చూపిస్తుంది. మనం ఇప్పుడు సపోజ్ మీరే ఒక ఓనర్ అయితే కనుక మీరు ఒక డ్రైవర్ని ఈ వెహికల్ తీసుకున్నారు. ఈ వెహికల్ మీరు ఒక డ్రైవర్కి అసైన్ చేశారు. ఆ డ్రైవర్ మీరు ఇచ్చినప్పుడు ఆ డ్రైవర్ ఎంత కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాడు, ఎక్కడ బ్రేక్ వేసాడు, ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లొకేషన్లో ఎక్కడ ఉన్నాడు, మన ఫ్యూయల్ కండిషన్ ఎక్కడ దాకా ఉంది అనేది. సో ఇదే వెహికల్ మళ్ళీ ఇంకో 2వ వెహికల్ మన దగ్గర, మీ దగ్గర 5 డ్రైవర్స్ ఉన్నారు, 5 బొలెరోలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వెహికల్ అనేది దీన్ని యాడ్ చేసుకొని మీరు వెహికల్ అనేది ఏ డ్రైవర్కి ఏది అసైన్ చేయాలి అనేది, వెహికల్ ఏదైనా రిపేర్ ఉంటే రిపేర్ కండిషన్ కూడా మనకి ఐమాక్స్ అనేది చూపిస్తుంది. డెఫినెట్గా చూపిస్తుంది. రిపేర్స్ మనకి హెల్త్ మానిటరైజేషన్ అదే చెప్పింది మీకు. వెహికల్ హెల్త్ మానిటరైజేషన్ అంటే మెయిన్ అదే. మనకి ఈ వెహికల్లో ఏదైతే ఉందో కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనకి చూపించేది ఐమాక్స్లో అనేది చేస్తుంది. అంటే మన వెహికల్ కండిషన్లో లేదు, సర్వీస్ చూపించండి అనే దాన్ని కూడా చూపిస్తుంది. దానికి ఏమైనా రీఛార్జ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా? మనకి ఇచ్చే కంపెనీ కూడా ఐమాక్స్ అనేది 1 year ఇస్తారు. ఆఫ్టర్ 1 year తర్వాత మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అది ఎగ్జాక్ట్ లొకేషన్ తో పాటు అన్ని చూపిస్తుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ తో పాటు మనకు అన్ని చూపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉండాలి, ఎలా వర్క్ చేస్తుందో చూపించాలి. ఐమాక్స్ అనేది ప్రెసెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు, అంటే వర్క్ చేయట్లేదు. నేను వెహికల్ కస్టమర్ దగ్గరికి ఉంది, డెఫినెట్ గా ఉంది. మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక కస్టమర్ డెలివరీ ఇచ్చాం, ప్రవీణ్ గారు అని చెప్పి. ఆయనకి ఐమాక్స్ పనిచేస్తుంది. ఐమాక్స్ డీటెయిల్స్ కూడా మొత్తం కూడా మీకు తీసుకుంటాం. సరే, ఇప్పుడు మీరు ఈ వెహికల్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఏమైనా చెప్పగలరా? నా పేరు విజయ్ కుమార్ అండి. మీ వెహికల్, ఈ బొలెరోకి సంబంధించిన ఏ వెహికల్ అయినా సరే మీరు నన్ను సంప్రదించాల్సిన నెంబర్ వచ్చేసి 8919001784. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్ కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఏదైనా ఈ వెహికల్ సంబంధించిన ఏ డౌట్ ఉన్నా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అవకాశం ఉన్నంతవరకు అంతవరకు రేట్ విషయంలో కానీ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఏమైనా చెప్పగలరా, లేకపోతే తర్వాత చెప్తారా? ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ప్రజెంట్ అయితే ఇది ఆన్ రోడ్ 11,78,000 ఉంది ఆన్ రోడ్. సో కంపెనీ ఇచ్చిన డిస్కౌంట్ 25,000 ఇస్తారు. దాని వరకు మనం ఇంకేదైనా షోరూమ్ డీటెయిల్స్ అది ఎక్కడండి? మనకి మన బ్రాంచెస్ ఏంటంటే మనకు మొత్తం కూడా ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి విజయవాడ ప్రసాదంపాటు ఉంటుంది. దాని తర్వాత నూజివీడు, మచిలీపట్నం, కైకులూరు, నందిగామ, గుడివాడ కూడా మనకి షోరూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి షోరూమ్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కడికైనా వెళ్ళమంటారా, లేకపోతే మీకు ఎక్కడికైనా సర్వీస్ చేసుకోవచ్చు. సర్వీస్ విషయంలో అయితే మీరు ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఆల్ ఓవర్ ఇండియా మహీంద్రా ఎక్కడైనా సర్వీస్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సర్వీస్ అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది, దీని ఇంజిన్ ఆయిల్ అది ఎన్ని కిలోమీటర్లకి మనం సర్వీస్ చేసుకునేది? ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ దీని సర్వీస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఒకటే 10,000 చేయించుకుంటారు. దాని తర్వాత వచ్చేసి మిగతా ప్రతిదీ కూడా 20,000 కిలోమీటర్లకు మార్పించుకుంటారు. ఆ 20,000 కిలోమీటర్ సర్వీస్ వచ్చేసి 1,00,000 కిలోమీటర్లకి ఇంజిన్ గేర్ బాక్స్ వారంటీ ఇస్తారు. 1,00,000 కిలోమీటర్ల ఇంజిన్ గేర్ బాక్స్ వారంటీ ఉంది. 3 years వారంటీ ఇస్తారు.
అదైతే ఉంది. అదే నేను కూడా విన్నానులేండి, బొలెరో అన్నిట్లో కంటే లోయెస్ట్ ఉంటుంది మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది, జీరో చాలా తక్కువగా ఉంటుంది. జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకని ఆ మాట వచ్చింది? జీరో మెయింటెనెన్స్ అని ఎందుకంటే ఇప్పుడు మీరు ఇదేంటిది మీరు వేరే వెహికల్తో కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఒకసారి ఆల్రెడీ కంపేర్ చేసి ఉంటారు. ప్రతి వెహికల్కి 10,000 కిలోమీటర్లకి సర్వీస్ చేయించుకుంటారు. నా బండే దోస్త్ బండే ఉంది, దానికి 10,000కి వెళ్ళాల్సి వస్తుంది. 10,000కి మీరు చేయించుకుంటారు. దీనికి వచ్చి 20,000 కిలోమీటర్ చేయించుకుంటారు. 10,000కి వచ్చి మినిమం మీకు 5,000 అవుతుంది ఖర్చు. మినిమం 3,000 దాకా అవుతుంది వచ్చేది. మనకు వచ్చేసి మినిమం 5,000 అవుతుంది. సో 20,000కి మీరు అలా 5 టైమ్స్ చేయించుకుంటే మనకి ఎంత ఛార్జ్ అవుతుంది, దీనికి దోస్తుకు వచ్చి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మీరు కంపేర్ చేస్తే 20,000 అనేది చిన్న బళ్ళలో నాకు తెలిసినంత వరకు చాలా ఎక్కువ అన్న. కాబట్టి అంతవరకు మెయింటెనెన్స్ అయితే జీరో అనే చెప్పుకోవచ్చు ఆ రకంగా. ఎందుకంటే మేము ప్రతిసారి మెయింటెనెన్స్ అని చెప్పి షోరూమ్ కొరకాల్సిన అవసరం అయితే లేదు ఈ బళ్ళలో. అవును. ఓకే.